ప్రభునామ స్తోత్రము కలుగునగాక. దేవుని కృపను బట్టి మరి ఒక పర్యాయము మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ద్వారా కలుసుకొని ఆయన మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ దినం 2 కొరింథీ 1:3 సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, सब प्रकार की శాంతి का పరమేశ్వర్. ప్రియులారా, ఆదరణ కావాలి. లోకములో మానవునికి ఆదరణ ఎంతైనా అవసరమైంది. రూతు గ్రంథములో 2వ అధ్యాయం 13 నా యందు ప్రేమ కలిగి మాటలాడితే గనుక నా ఎడల నీకు కృపా కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. అవును, దేవుని కటాక్షము చాలా అవసరమని యోబు 36:16 బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలంలోకి నిన్ను తోడుకొని వచ్చును. బాధల నుండి విడుదల చేసేవాడు ఆయనే, ఇరుకు నుండి తప్పించి విశాల స్థలంలో నడిపించేవాడు ఆయన. 23వ కీర్తనలో 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. ఆయన ఆదరించేవాడు. కీర్తన 119:76 నీ సేవనికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. యెషయా గ్రంథము 51:3 యెహోవా సియోనును ఆదరించున్నాడు. అవును, ఆదరణ ఎంతైనా అవసరం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 7వ వచనములో తీతు రాకము వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యభిలాషను, మా అంగలార్పణను నా విషయమై పొందిన ఆదరణ కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. ఇలారా, మనము దేవుని మీద ఆనుకుని సంతోషముతో ముందుకు సాగాలి. కాబట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీకు వందనాలు. వింటున్న శ్రోతలు ఏ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా వారిని మీరు ఓదార్చండి, ఆదరించి బలపరచమని, నీకే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.